అండి. వెల్కమ్ టు మై ఛానల్. సత్యనారాయణ స్వామి వ్రతం విశిష్టత, దాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల పూజలు, వ్రతాలు ఆచరిస్తాము. ఈ విధంగా చాలామంది ప్రతి ఏడాది సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం లేదా గృహప్రవేశ సమయంలో సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ గృహప్రవేశాన్ని చేస్తుంటారు. అలాగే పెళ్ళైన కొత్త దంపతుల చేత ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారి దాంపత్య జీవితంలో ఎలాంటి కష్టాలు, సమస్యలు ఉండవని భావిస్తారు. ఇలా ఎంతో పద్ధతిగా భక్తితో చేసే సత్యనారాయణ వ్రతం ఎప్పుడైనా చేయవచ్చా? సత్యనారాయణ వ్రతాన్ని చేయడానికి కూడా ఏవైనా ప్రత్యేక రోజులు ఉన్నాయా అని విశేషంగా ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సాక్షాత్తు శ్రీ మహావిష్ణు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నారదుడిని వినిపించి ఈ పూజ యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ప్రజలు వారి కష్టాల నుంచి బయటపడటానికి ఈ వ్రతం విశేషమైన ఫలితాన్ని అందిస్తుంది. ఇకపోతే ప్రతి ఒక్కరూ సత్యనారాయణ వ్రతాన్ని చేస్తే స్తోమత ఉండదు. అలాంటి వారు సత్యనారాయణ స్వామి పుస్తకాన్ని చదివిన మంచి ఫలితాలు అందుతాయి. ఇలా ఎంతో విశిష్టమైన ఈ వ్రతాన్ని చేయడానికి ఎంతో అనువైన రోజు పౌర్ణమి అని చెప్పాలి. రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. అలాగే అమావాస్య, అష్టమి, ద్వాదశి, సంక్రాంతి, దీపావళి, ఆదివారం, సోమవారం, శుక్రవారం, శనివారం రోజుల్లో చేయవచ్చు. పౌర్ణమి రోజు వ్రతాన్ని చేయడం ఎంతో మంచిది. ఎందుకంటే పౌర్ణమి చంద్రుడు రోజు గనక ఆ రోజు సత్యనారాయణ వ్రతానికి విశేష ఫలితం ఉంటుంది. అలాగే శ్రీ మహావిష్ణు ఆశీస్సులు మనపై ఉండి కష్టాలను తొలగిపోయి సుఖశాంతాలు ప్రసాదిస్తాడని, అందుకే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పౌర్ణమి రోజు ఆచరించడం వల్ల ఎంతో ముఖ్యం. అంతేకాకుండా కార్తీక మాసంలో కూడా చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని విశేషం. ఈ వ్రతాన్ని సాయంత్రం లేదా పగలు ఎప్పుడైనా ఈ వ్రతాన్ని చేయవచ్చు. సాయంత్రం చేస్తే పూజ మరింత ఫలదాయకం. ఈ వ్రతాన్ని ఇంట్లోనూ చేయవచ్చు. దేవాలయంలో, నది తీరంలో, సాగర సంగమం వద్ద చేస్తే 1000 ఫలితం లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.